ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. ట్రోలింగ్ కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయితే ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియాలో ఆమె ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ రోజు నా పేరు మీదే సార్ గీతాంజలి. ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా. యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయగల పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా 2 ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు. ఇక మొత్తం వినిపించేది అయితే వాళ్ళంతా ఓకే సార్. వాళ్ళు పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా. సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు. ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆపుతారు? ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నా. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. ట్రోలింగ్ కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయితే ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. ట్రోలింగ్ కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రెడ్డిగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి. సంజన, ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు ఆమె గీతాంజలి ఫ్యామిలీలో ఒక విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గీతాంజలి ఏదైతే జగన్ సభలో, తెనాలి సభలో జరిగినటువంటి సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవ్వటం, అదేవిధంగా అటు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆమె పైన వేసినటువంటి సెటైర్లు, ఆమెకి చేసినటువంటి ట్యాగులు మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ సంఘటన జన్మభూమి రైలు వెళ్తున్నటువంటి సమయంలో ఆమె సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే కొన ఊపిరితో ఉన్నటువంటి గీతాంజలి హఠావుటిగా కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స అనంతరం కూడా ఆమె మరణించినట్టు కూడా వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమయంలో ఆనందంగా ఎవరైతే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం ఖచ్చితంగా నాకు ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది, నా బిడ్డలు ఈ సమయంలో ఉంటే ఆనందం వ్యక్తం చేసేవాళ్ళు అంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భాలు, అదేవిధంగా మరోసారి జగన్ కి ఓటు వేస్తాను, ఖచ్చితంగా మాకు జరిగినటువంటి లబ్ధ కారణంగా ఆమె వివరిస్తూ కూడా జగన్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆ వీడియోలో చాటుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఈ ట్రోల్స్ ఏదైతే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ట్రోల్స్
కారణంగానే చనిపోయిందని చెప్పి కూడా అటు వైసీపీ సోషల్ మీడియా అదే విధంగా సాక్షి మీడియా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన బంధువులు ఇంతవరకు కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే మీడియా పరంగా మాట్లాడినటువంటి విషయాల వల్లనే మా పాప చనిపోయింది, ఆమెకి 2 పిల్లలు, భర్త ఉన్నారు, అయితే దాని కారణంగా కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో మేము మాట్లాడమంటూ కూడా మరి మీడియా ముందుకి రానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తెనాలి పట్టణంలో నివసిస్తున్నటువంటి ఈమె హౌస్ వైఫ్ గానే ఉంది. అదేవిధంగా వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో బంగారపు పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా సంజన, మనం ఒకటి చెప్పుకోవచ్చు, సోషల్ మీడియా వ్యవహారం ఏ సమయంలో ఎటు దారి తీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా సోషల్ మీడియా ఆధారపడింది. అదే సమయంలో టీడీపీ జనసేన కూడా ప్రతి దాడులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా చిట్ల పురాణం కానీ పెడుతున్నటువంటి పోస్టుల వ్యవహారం కానీ గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మంత్రి రోజా పైన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీలు మీడియా పరంగా కాకుండా సోషల్ మీడియా పరంగా కూడా పూర్తిగా కూడా ప్రచారమే కాకుండా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి, వారు చేస్తున్న విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా వేదిక కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ క్షణంలో ఎలాంటి విషయాలకు దారితీస్తో కూడా మరి మనం ఈ ఒక సంఘటన నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాట్లాడినటువంటి మాటలు జగన్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి నేపథ్యంలో మరి పూర్తిగా కూడా మరి విపక్షాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా సమర్థించకపోయినా పూర్తిగా వదిలేయాల్సినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో ట్రోల్స్ చేయటం, ఆ ట్రోల్స్ ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని లక్షల మంది చూస్తారు కాబట్టి, ఆమె అకౌంట్ లో సంబంధించి చూస్తారు కాబట్టి ఆమె మనస్తాపం చెంది చనిపోయిందని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ, అయితే ఎవరైతే గీతాంజలి ఉందో ఆమె కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఆమె పర్సనల్ గా రీల్స్ చేసుకుంటూ కొంచెం యాక్టివ్ గా ఉండేటువంటి పరిస్థితి. ఇదే యాక్టివ్ ఈ రోజు ఆమె ప్రాణానికి ముప్పుగా ఉన్నది. మహిళలు అటు పూర్తిగా కూడా మరి హౌస్ వైఫ్లుగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి టాలెంట్ రూపంలో సోషల్ మీడియా వేదికగా వారికి నచ్చినటువంటి వ్యవహారాల్లో మరి సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటే మరి ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా వారి ఫ్యామిలీలో ఒక విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వైసీపీ పూర్తి స్థాయిలో దీనిపైన కేసు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఏదైతే దాని మీద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన అసలు ఏం జరిగింది, పూర్తిగా ఆమె మొబైల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫ్యామిలీ వివాదాలు ఉన్నాయా లేదా ఈ ట్రోల్స్ కే కారణం అనేది కూడా పోలీసు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఈ జరిగినటువంటి సంఘటన పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే అటు ఉంది. అదేవిధంగా ఇదే సమయంలో విపక్షాలు కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి గీతాంజలి చనిపోవడం ఇటు అక్కడ పట్టణంలో ఉన్నటువంటి అటు సామాన్య ప్రజలు అటు ప్రజా సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన, టీడీపీ నేతలు ఏమన్నా స్పందించారా రమేష్? ఖచ్చితంగా అంటే కేవలం వాళ్ళు సోషల్ మీడియా ద్వారాగే స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ జరిగినటువంటి సంఘటన ఇటు పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారి నివాసానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ట్రోల్స్ చేశారో ఖచ్చితంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళి ట్రోల్స్ చేశారో వారి అకౌంట్స్ రూపంగా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇలా ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటనేది జరుగుతుంది. అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా దీనిపైన ఎవరైతే దీనిపైన బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. టీడీపీ అధికారికంగా అయితే మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే సోషల్ మీడియా
వైసీపీ సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకటన తర్వాత దాన్ని ఏ విధంగా ఖండిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా సోషల్ మీడియా వ్యవహారం సంజన ఖచ్చితంగా రాజకీయ వర్గాలకు మైలేజ్ తీసుకురావటం కాకుండా కూడా మరి ఎవరైతే ఇలాగా అభిమానం చాటుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దాడులు ప్రతిదాడులు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పైన కానీ, అటు చంద్రబాబు ఫ్యామిలీ పైన కానీ, అటు భారతి పైన కూడా అనేక మార్లు పోస్టులు పెట్టిన సంఘటనలు మనం చూసాం. ఇది పూర్తిగా కూడా కోర్టు సుమోటాగా తీసుకొని దీనిపైన ఒక ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గతంలో న్యాయమూర్తుల పైన కూడా సోషల్ మీడియా వేదికగా కూడా మరి జగన్ సంబంధించినటువంటి సోషల్ మీడియా పెట్టినటువంటి సందర్భాల్లో దానిలో కూడా పూర్తిగా కేసు నమోదు జైలుకి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ఉన్నాయి. దీనిపైన ఒక క్లారిటీ కోర్టే సుమోటాగా తీసుకొని వెల్లడించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.